ఈ బర్డ్ ఫ్లూ మనుషులకి వచ్చినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఫీవర్ రావడం, విపరీతమైన దగ్గు రావడం. బికాస్ ఈ వైరస్ పార్టికల్స్ రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా లంగ్స్ లోకి చేరి విపరీతమైన దగ్గు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నాసల్ డిశ్చార్జ్, స్నీజింగ్, అలాగే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, విపరీతమైన మజిల్ పెయిన్స్, హెడ్ ఏక్, నాసియా, వామిటింగ్స్, డయేరియా, అలాగే చేంజెస్ ఇన్ సెంట్రల్ నర్వ్ సిస్టమ్, సీజర్స్ కానీ, కన్ఫ్యూజన్ కానీ, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి బర్డ్ ఫ్లూ యొక్క సిమ్టమ్స్ ఇన్ హ్యూమన్స్. ఈ బర్డ్ ఫ్లూ ఎవరికి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే పౌల్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళకి. మరి ఈ బర్డ్ ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చేతులకి గ్లౌజెస్ వేసుకోవడం, ఫేస్ కి మాస్క్ పెట్టుకోవడం, అలాగే కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం, అలాగే బర్డ్స్ యొక్క సెలైవా, వాటి యొక్క బాడీ ఫ్లూయిడ్స్, అలాగే వాటి యొక్క పూప్ ని తాకినప్పుడు ప్రాపర్ గా హ్యాండ్స్ ని వాష్ చేసుకోవడం, అండ్ మీరు యూజ్ చేసే శాండిల్స్ ఆ షూస్ ని అక్కడే వదిలేయడం. వీటి వల్ల బర్డ్ ఫ్లూ అనేది మనుషులకి అటాక్ అవ్వకుండా ఉంటది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.